మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మీ అందరికీ సుపరిచితులు అన్న రేపు కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు జ్ఞానేశ్వరన్న గారికి అదే విధంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ కానీ అందరికంటే ముఖ్యంగా ఒక్కసారి అన్న గట్టిగా సపోర్ట్ కూడా అందరికంటే ముఖ్యంగా ఇంత రాత్రైనా ఇంటికి పోయేందుకు కుంటి సాగులు ఎత్తుక్కోకుండా మా కోసం ఓపికగా ఉన్న మా ఆడపిల్లలకు పేరు పేరున మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా తల వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. అందరు బాగున్నారా? మా అక్కను బాగా చూసుకుంటున్నారా? మంచిగా చూసుకుంటున్నారా? చుట్టూ పెడతలేరు కదా? అక్క బాగా జరుగుతుంది. వానికి ఇప్పుడు ఇచ్చిన పైసలు నడిచిపోయేదా కొడుతూనే ఉంటాడు. తమ్మి ఆగురా, టైం లేదు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, సరిగ్గా 4.5 నెలల కిందట ఇక్కడికి మహేశ్వరం నియోజకవర్గానికి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆనాడు ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు, మీరు సబితమ్మని గెలిపించండి, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మంచి జరుగుతుందని చెప్పిండు. కానీ మీరు మంచోళ్ళే, మీరు మంచిగానే ఓటేసిండ్రు, మీరు మంచోళ్ళే అక్కని గెలిపించిండ్రు. కానీ మనోళ్ళు మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి చుట్టుపక్కల మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో మరి దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే అది చూసి మోసపోయిన పాపం. మస్తు కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమేం చెప్పిండు? 5 నెలల కిందట మీరు రైతులందరూ ఎంబడమే ఊరుకుర్రి, 2 లక్షల రుణం తెచ్చుకోండి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర రుణమాఫీ అయిన వాళ్ళు కూడా వెంబడే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా, వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అనే మాట ఇచ్చిండు. అదే విధంగా 500 బోనస్ ఇస్తా అన్నాడు. 500 బోనస్ క్వింటాల్కి ఇస్తా రైతులందరికీ అని చెప్పిండు. కౌలు రైతులకు రైతు బంధిస్తా అన్నాడు. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఇక మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? మా ఆడబిడ్డలు మీరికనే ఉన్నారు. మా ఆడబిడ్డలకు మాత్రం బల కథలు చెప్పిండు. ఏం చెప్పిండు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు, నెలకు 2500 అన్నాడు, ముసలిలకు 4000 అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, అన్ని అన్నాడు. ఫ్రీ బస్సు ఒక్కటి మాత్రం పెట్టిండు, అది కూడా తుస్సు అన్నది. అందులో ఏమైంది? అందులో పట్టుకొని ఒకళ్ళు తన్నుకున్నాడు అవుతుంది సీట్ల కోసం. ఇవాళ కరెక్టే నేను చెప్పేది, ఇవాళ అది కూడా చక్కగా లేదు. నేను ఒక మాట అడుగుతా, దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి. బలవంతం ఏం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు చెప్పురి, లేకపోతే చెప్పకురి. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మా తెలంగాణ బాగుండే అనేటోళ్ళు శైలా పట్టుంది. ఎన్నుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? గట్టిగా పట్టుంది చేయి, గట్టిగా. మరి నేను మీకు ఒక మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రేవంత్ రెడ్డి వచ్చి తెరలు చేస్తాడు, కరెంట్ చక్కగా ఉంటలేదు, మంచినీళ్ళు చక్కగా లేవు, అసలు పరిపాలన లేవు, చిల్లర మాటలు, ఉద్దెర పనులు. నిన్న ఇక్కడికి కూడా వచ్చి అక్క లాంటి తల్లి లాంటి సవితక్కను కూడా తిట్టిపోయింది. ఇక్కడికి వచ్చి ఈ పని ఖబర్దార్ అనేది ఇక్కడ చూపెట్టదు, ఖబర్దార్ అనేది ఇక్కడ చూపెట్టద్దు, ఓట్ల కాడ చూపెట్టాలి. నేను అనేది ఒకటే, మీకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునే టోళ్ళు మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, మీరు ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవరితో కొట్లాట పెట్టుకోకుండ్రి, ఎవరితో లొల్లి పెట్టుకోకుండ్రి. మీరు చేయవలసిన పనల్లా ఒక్కటే, చేవెళ్ళ లోక్సభకు 13 మే నాడు ఎలక్షన్ ఉన్నది. ఆ రోజు నెంబర్ 1లో ఉన్నది కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తు కోటేసి ఒక 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుండ్రి. 6 నెలల లోపలనే తిరిగి కేసీఆర్ మీరు చూస్తారు.
కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు మళ్ళా 6 నెలల్లో వస్తుంది. నేను మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, ఎక్కువ తక్కువ చేయాల్సిన పని లేదు. సరే జరుగుతాయి తప్పులు, మేము కొన్ని తప్పులు చేయొచ్చు, మీరు కూడా మోసపోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇవాళ అందరం తెలుసుకున్నాం, రాష్ట్రం ఏం కోల్పోయిందో అర్థమైంది మనకు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్క మంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాం. ఫార్మా సిటీ కట్టుకుందాం, బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో లక్షల మంది పిల్లలకు కొలువులు ఇచ్చుకుందాం. కొంతమంది నష్టపోయినా లక్షల మందికి లాభం అవుతుందని మనం ఆలోచన చేసినాం. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకు తెలియదు పోనీ తెలియదన్న సంగతి కూడా తెలియదు ఆయనకు. అదొక బాధ. ఎవడన్నా చెప్తే కూడా పాపం ఆయనకు అర్థం కాదు. అందుకే మంచిగా నడిచే కరెంటును పాడు చేసిండు, మంచిగా వచ్చే నీళ్లను పాడు చేసిండు. ఆఖరికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు. ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే 2 పెద్ద పరిశ్రమలు, ఒక 1000 కోట్ల పెట్టుబడి చెన్నైకి వెళ్ళిపోయింది, కార్నింగ్ అనే పరిశ్రమ. మరొక పరిశ్రమ ఈరోజు కేన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ 3700 కోట్ల పెట్టుబడి మన కొంగర్ కలాంలో పెట్టిండే. వాళ్ళు కూడా ఇవాళ తట్టాబుట్టా సదురుకొని గుజరాత్కి వెళ్ళిపోయింది. నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పే మాట ఒకటే ఒకటి, ఇవాళ ఈయన మోసాలు మనకు అర్థమైనాయి. బంగారం వచ్చిందా? ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? అక్కడున్న మా ఆడబిడ్డలకు వచ్చినట్టుంది. ఇంకా మీకు ఒక్కరికి సీక్రెట్ గా పంపించారు రేవంత్ రెడ్డి. మరి దొరకలేదా ముఖ్యమంత్రికి బంగారం? 1,50,000 మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. రేవంత్ రెడ్డి, నువ్వు 1,50,000 తులాల బంగారం బాకున్నావు తెలంగాణ ఆడబిడ్డలకు, మర్చిపో. 2,500 రూపాయలు అన్నావు మా ఆడ కూతుర్లకు, 2,500 రూపాయలు అన్నావు. వచ్చినాయే వాళ్ళకన్నా? మరి మా ఆడ కూతుర్లకు 5 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత తమ్మి? 12,500. 12,500 బాకీ ఉన్నావు. ముసలోళ్ళని మోసం చేసినావు, పెద్ద మనుషులను మోసం చేసినావు. ఏమన్నావు? కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ఒక్కరికి ఇస్తుండు, నేను ఇంట్లో 2కి ఇస్తా అన్నావు. 2కి ఇచ్చుడు దేవుడు ఎరుగు. జనవరి నెల 2,000 పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు. కరెక్టేనా? రైతు బంధు వచ్చిందా అందరికీ? అలా గట్టి గడితే చెప్పుతో కొడతా అంటాడు వెంకటరెడ్డి. గట్లా తయారైంది వీళ్ళ అహంకారం చూడండి. రైతు బంధట అడుగుతానట, చెప్పుతో కొడుతాడట. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వీళ్ళ అహంకారానికి తిరుగులేని సమాధానం, ఏంటంటే, మనం ప్రజాశక్తిని ప్రజాస్వామ్యంలో ఓట్ల రూపంలోనే చూపెట్టాలి. ఇక రెండో పార్టీ ఉన్నది. ఒక పార్టీ సంగతి ఏమో మీకు మొత్తం అర్థమైంది, చోటేబాయి సంగతి అర్థమైంది. బడాబాయ్ పార్టీ ఇంకోటి ఉంది. बड़े भाई कौन है मालूम है ना आपको? कौन है बड़े भाई? छोटे भाई कौन है? छोटे भाई बड़े भाई इधर. बड़े मियाँ तो बड़े मियाँ, छोटे मियाँ सुभान अल्लाह అని ఈయన కూడా బడే మియా ఎట్లా మోసం చేసిండు 2014లా. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన కథల కంటే ఎక్కువ కథలు చెప్పిండు బడే మియా. ఏం చెప్పిండు బడే భాయ్? ఆనాడు भाइयों बहनों मित्रों आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं. बोले कि नहीं बोले? दिए क्या? मिला क्या किसी को 15 लाख? వచ్చిందా 15 लाख ఎవరికన్నా? రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు మోడీ. అయిందా? ఎవరికన్నా అయిందా? ఎవరి ఆదాయం డబల్ అయింది? ఒక్క అదానిది మాత్రం అయింది. దేశంలో అదాని ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ప్రధాని వల్ల ఇంకెవ్వడు బాగుపడలే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు, 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు ఎడవైనాయి మరి మోడీ గారు అంటే మేమేమే బెబ్బెబ్బే. ఏందా మరి బుల్లెట్ రైలు అన్నావు, ఏడవా బుల్లెట్ రైలు అంటే అది ఎక్కడుందో ఎవరికి తెలియదు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నాడు, మస్తు మాటలు చెప్పిండు, కథలు చెప్పిండు. ఇవాళ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఇవాళ మాట్లాడుతున్న మాటలేంది? హిందువులను ముస్లింలను వేరు చేసే మాటలు, ముస్లింలను గద్దారులాగా చూపెట్టే మాటలు, దుర్మార్గుల్లాగా చిత్రీకరించే మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మా సబితక్కని అడిగినారనుకో, మీరు మహేశ్వరంలో మీ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే, అక్క మీకు కావాలంటే కారులో కూర్చోబెట్టుకొని 1 గంటన్నర తిప్పుకొచ్చి ఏమేం చేసిందో చూపెడతారు. కేసీఆర్ గారు సబితక్క మీద ఉండే ప్రేమతో ఒక అన్నలాగా అక్క అడగంగానే ఏం చేసిండు? మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండు. దుర్మార్గుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీ మహేశ్వరానికి వెన్నుపోటు పడిచి ఈ మెడికల్ కాలేజ్, ఇక్కడ ఇచ్చిన మెడికల్ కాలేజ్ రద్దు చేసి
దాన్ని కొడంగల్ తీసుకొని పోయిండు. ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పని? ఒక ఆడబిడ్డ తను గతం నుంచి గౌరవించే ఒక పెద్ద మనిషి తనను ఇవాళ వెన్నుపోటు పడిచి తన నియోజకవర్గంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీని మహేశ్వరం నుంచి కొంటపోయి కొడంగల్లో పెట్టుకున్నాడు. ఒక ఆ పని మాత్రమే కాదు, సబితక్క ఇక్కడ కేసీఆర్ గారు వచ్చినాడు కందుకూరుకు ఒక మాట అడిగింది, అన్నా మా దగ్గరికి మెట్రో దేవాలే, ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది, దాంతో పాటు నాకు మీరు కొన్ని డబ్బులు ఇవ్వాలి ప్రత్యేకంగా అంటే కేసీఆర్ గారు వెంటనే 170 కోట్ల రూపాయలు మహేశ్వరం నియోజకవర్గానికి ప్రత్యేకంగా అక్క అడిగినందుకు మంజూరు చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి ఆ 170 కోట్లకు కూడా మోకాలడ్డం పెట్టి ఇవాళ పనులు కాకుండా చేస్తా ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన సిగ్గు ఉంటే, ఆయన నిజాయితీ ఉంటే చేయవలసిన పని ఏంది? సబితక్క 170 కోట్లు తెస్తే ప్రజల మనసు గెలుచుకోవాలంటే నువ్వు 370 కోట్లు ఎవరైనా ఆపినరా? ఆ పని చేయడు. ఉల్టా పనులు, బ్లాక్ మెయిల్ రాజకీయం, బెదిరించుడు, ఎత్తగొట్టుడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బడాబాయ్ బడా మోసం చూసినాం 2014లో, చోటాబాయ్ మోసం 2023లో చూసినాం. ఈ బడాబాయికి చోటాబాయికి ఒకటే దెబ్బతో సమాధానం చెప్పొచ్చు. ఒకటే దెబ్బకు 2 పిట్టలు, ఒక్క దోటుకు 2 పిట్టలు పడతాయి. మీరు జ్ఞానేశ్వరునకు నంబర్ 1 స్థానంలో ఉన్నది మే 13 నాడు ఒక్క ఓటుతోని ఇద్దరిని కొట్టొచ్చు, బీజేపీని కాంగ్రెస్. బీజేపీ విషయం ఇంకొక మాట కూడా చెప్పాలా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా చెప్పాలా. ఇలా బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళినాయా మీకు ఓటు? మీరు ఉద్యోగాలు ఇయ్యలే, ధరలు అదుపు చేయలే, మా తెలంగాణకు బుడ్డ పైస పని చేయలే, ఎందుకు వేయాలి ఓటు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మేము గుడి కట్టినాం, రాముడికి గుడి కట్టినాం, ఇంటింటికి అక్షింతలు పంపినాం కాబట్టి మాకు ఓటేయాలి. నేను అడుగుతా ఉన్నా మా ఆడబిడ్డల్ని, గుడిగట్టుడే ఓటేస్తేందుకు కారణమైతే కేసీఆర్ గారు కట్టలేదా? 4 ఏళ్ల కిందట యాదగిరి గుట్ట అద్భుతంగా కట్టలేదా? ఒక్క యాదగిరి గుట్టనే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టిండు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కట్టిండు. ఆ ప్రాజెక్ట్ లో కూడా మొత్తం దేవుళ్ళ పేర్లే పెట్టిండు రిజర్వాయర్లకు. ఒక మల్లన్న సాగరు, ఒక కొండపోచమ్మ సాగరు, ఒక రాజరాజేశ్వర సాగరు బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ కేసీఆర్ కంటే గొప్ప హిందువులు వీళ్ళు. బీజేపీ వాళ్ళు ఒక్క పని చేయలే, ఒక్క పైసా పని చేయలే. మహేశ్వరం నియోజకవర్గంలో మనం అడిగినాం ఫార్మాసిటీకి మద్దతు ఇవ్వండి, మా దగ్గర పారిశ్రామిక వాడలు వస్తున్నాయి, ఇక్కడ ప్రత్యేకంగా పైసలు ఇవ్వండి అని మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం, రూపాయి పని చేయలే. అదే విధంగా ఇంకొక మాట కూడా నేను చెప్పాలా, ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన ద్రోహులు మన పార్టీ వాళ్ళే ఇద్దరు. ఒక ఆయన ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి, రెండవ వ్యక్తి ఈరోజు మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్న పట్నం మహేందర్ రెడ్డి. 5 ఏళ్ల కిందట ఈ రంజిత్ రెడ్డి ఎవరో ఎవ్వలకు తెలియదు, మహేశ్వరంలో తెలియదు, ఎవలకు తెలియదు, చేవెళ్ల పార్లమెంట్ లో ఎవ్వలకు తెలియదు. అట్లాంటిది ఆ రోజు సబితక్క, అదే విధంగా కేసీఆర్ గారు అందరూ తిరిగి మీకు చెప్తే ఆ రోజు మీరు గెలిపించిన పాపానికి ఇవాళ ఆయన పోయి కాంగ్రెస్ లో దూరి మనకు వెన్నుపోటు పొడిచి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన చందంగా ఇవాళ విశ్వాసఘాతకుడుగా మారిండు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మహేశ్వరం में जितने भी हमारे भाई बहन हैं, आप तमाम भाइयों से बहनों से भी मैं एक गुजारिश करना चाहता हूं. मुझे मालूम है कि आज कांग्रेस पार्टी क्या अफवाहें फैलाने की कोशिश कर रही है. बार बार कांग्रेस यही कहती है कि बीजेपी और बीआरएस मिलके हैं. मैं पूछना चाहता हूं भाइयों, कौन किसके साथ मिला हुआ है? 1 मिनट के लिए आप सोचो. आज राहुल गांधी क्या बोलते हैं और रेवंत रेड्डी क्या बोल रहे हैं? आप 1 मिनट के लिए सोचो. ऊपर राहुल गांधी दिल्ली में बोलते कि चौकीदार चोर है. कौन है चौकीदार? कौन है? चौकीदार चोर है बोलते हैं राहुल गांधी. रेवंत रेड्डी क्या बोलते? नहीं, चौकीदार चोर नहीं है, चौकीदार हमारे बड़े भाई है. ये रेवंत रेड्डी का बोलना है. राहुल गांधी बोलते अदानी फ्रॉड है. रेवंत रेड्डी क्या बोलते? अदानी हमारा फ्रेंड है, फ्रॉड नहीं है. राहुल गांधी बोलते गुजरात मॉडल बेकार है. रेवंत रेड्डी क्या बोलते? नहीं, गुजरात मॉडल शानदार है, उसी रास्ते में हम आप तेलंगाना को भी ले जाएंगे. राहुल गांधी ऊपर बोलते कि लिकर स्कैम नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है. रेवंत रेड्डी बोलते कि केसीआर की बेटी कविता को अरेस्ट करना सही है. भाइयों, मैं एक चीज पूछना चाहता हूं आपसे,
अगर हमारा कोई समझौता होता बीजेपी के साथ तो क्या हमारी बहन आज 50 दिन से तिहाड़ जेल में रहती क्या? 50 రోజుల నుంచి ఇయాల మాకు బీజేపీతోని ఏమన్నా సమझौता ఉంటే మా చెల్లె ఇయాల 50 రోజుల నుంచి జైల్లో ఉంటదా? ఆలోచించండి. మోడీతోని కొట్లాడుతున్న నాయకుడు ఒకే ఒక్కడు తెలంగాణలో కేసీఆర్. రేపు ఎన్నికల తర్వాత మొట్టమొదలు జంపు కొట్టేటోడు బీజేపీలా ఈ రేవంత్ రెడ్డి అయితాడు, రాసి పెట్టుకోండి. 2014లో 2014 में अगर किसी ने रोका बीजेपी को तेलंगाना में, वो थे केसीआर. 2018 में जब मोदी दोबारा प्रधानमंत्री बने, फिर एक बार उनको रोके केसीआर. आखिरी में 2023 में भी बीजेपी के जितने बड़े बड़े लीडर हैं, ईटेला राजेंद्र, रघुनंदन, बंडी संजय, धर्मपुरी अरविंद, बापू राव, हर किसी को हराने वाली पार्टी है बीआरएस. एक और चीज समझ लो भाइयों, जहां कांग्रेस है वहां उनको तोड़ना आज बीजेपी के लिए आसान हो गया. जहां केसीआर जैसे ताकतवर लीडर है वहां कुछ नहीं चलता बीजेपी का. इसलिए याद रखो, एक वोट भी अगर आप कांग्रेस को देंगे तो फायदा होगा बीजेपी को. भाइयों, आप गलती से भी ये मिस्टेक नहीं करना. मैं आप तमाम भाइयों से बहनों से रिक्वेस्ट करता हूं. आखिरी में मैं इतना ही कहना चाहता हूं, అందరికీ తెలుసు మీకు కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పేదల బతుకులు, రైతుల బతుకులు ఆగమైనని అందరికి అర్థమైంది. ఆగమైనని అర్థమైనాక కూడా ఇది నేషనల్ ఎలక్షన్ కదా, ఇలా మీకేం సంబంధం అంటే నేను ఒకటే చెప్తా. 2004లో మీరు 5 ఎంపీలను గెలిపిస్తే బ్రహ్మాండంగా తెలంగాణనే తెచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మీరు మాకు 10-12 ఎంపీలు ఇవ్వండి, ఢిల్లీ మెడలు వంచుతాం. 2 ఢిల్లీ పార్టీలు కాంగ్రెస్ బీజేపీల మెడలు వంచి మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టే బాధ్యత మాది. దయచేసి టైం లేకపోయింది కాబట్టి జ్ఞానేశ్వరన్న మాట్లాడలేకపోతుండు, వేరే అనుకోకండి. జ్ఞానేశ్వరన్న తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో మరి 13 తారీఖు నాడు బంపర్ మెజారిటీతో గెలిచి మా సబితక్క కష్టం, మీ అందరి కష్టం ఫలించి మహేశ్వరం నుంచి కూడా మంచి మెజారిటీ వచ్చి బలహీన వర్గాల ముద్దు బిడ్డ ఈ మహేశ్వరం కాంగ్రెస్ నాయకుడు మొన్న ఒక ఆయన అంటాడు, నేను చూసిన, ఏమన్నాడు, బీసీలకు దమ్ముంటే గెలిపించుకొని జ్ఞానేశ్వరన్ అంటుండు. మరి దమ్ముందా లేదా మనం చూపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మీ మహేశ్వరం కాంగ్రెస్ వాడే అంటున్నాడు, దమ్ముందా, దమ్ముంటే జ్ఞానేశ్వరన్ గెలిపియండి బీసీలు అంటున్నాడు. మరి ఉన్నదా లేదా ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి జ్ఞానేశ్వరన్కు మీరు ధైర్యం చెప్పాలి. మీ అందరినీ నేను ముగించే ముందు కోరేది ఒకటే, అటు ఇటు చూడకుండ్రి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు రాజేంద్ర నగర్ లో శంషాబాద్ లో మీటింగ్ అయింది. శంషాబాద్ కాడ అక్కడ ఒక పంతులు కలిసిండు, నాకు మీకు చెప్పమన్నాడు మహేశ్వరంలో, నువ్వు లేటుగా పోతున్నావు పక్కా చెప్పు అని చెప్పిండు. ఏం చెప్పిండు ఎరికైనా, మా ఆడబిడ్డలు జాగ్రత్త తినాలి. ఆ రోజు మే 13 నాడు బ్యాలెట్ లో కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకా ఏ గుర్తు దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయట నాకైతే తెలియదు. మళ్ళీ నేను చెప్పలేదు అనద్దు, నేను చెప్పలేదని మళ్ళీ నన్ను అనద్దు. నేను మజాక్ చేస్తున్నా, ఆయన సీరియస్ తీసుకున్నారు. అట్లని చెప్పి వేరే దిక్కు చూడకురి. పక్కా 1వ నెంబర్ ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది, ఏ గుర్తు మనది. ఒక్కసారి కారు కొట్టేసేటోళ్ళంతా ఒక్కసారి చేయలేవట్టు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, మొండి చెయ్యి డేంజర్. పిడికిలే పిడికిలి పిడికిలి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కాసాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ, మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.